మనం కావాలంటే ఆ యొక్క స్వరూపాన్ని ఒక శుక్రవారం నాడు మాత్రమే అభిషేకం సేవ దొరికిన వాళ్ళకి మాత్రమే స్వామివారి ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ ఏమీ లేకుండా శాలిగ్రామ శిలా స్వరూపాన్ని మనం శుక్రవారం రోజు మాత్రమే. కానీ చాలామంది భక్తులు గురువారం రోజు స్వామి ఆభరణాలతో ఉండరు, ఆ రోజే నిజరూప అయితే ఆ రోజు దోవతి ఉత్తరీయం వేసుకొని ఉంటారు స్వామివారు. కాబట్టి స్వామివారి యొక్క సహజ స్వరూపాన్ని మనము ఈ దోవతి ఉత్తరీయం కప్పబడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కంటే శుక్రవారం నాడు పూర్తిగా అవి కూడా తీసేసి స్వామివారికి ఒక కౌపీనం మాత్రమే పెట్టి అభిషేకం చేస్తాము. ఆ రోజు ఇంకా సంపూర్ణంగా స్వామివారి యొక్క దోవతి, ఆ దోవతి కట్టిన విధానంలో ఉండే మడతలు ఇవన్నీ కూడా శిలా స్వరూపంలో మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు స్వామివారి విగ్రహానికి సంబంధించి కూడా భక్తులలో అంటే ఎవరు చూశారు, ఎవరు విన్నారు, ఎవరు చెప్పారో మరి వాళ్ళు ఊహించుకున్నారో తెలియదు కానీ చాలా చాలా సందేహాలు. మరి అవి నిజాలా లేదంటే మూఢనమ్మకాల, వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారా, అసలు వాస్తవం ఏంటనేది తెలియదు గురుగారు. స్వామివారి వెనకాల ప్రాంతం ఎప్పుడు కూడా తడిగానే ఉంటుంది అని చెప్పి, స్వామివారి వెనకాల వెంట్రుకలు ఉంటాయి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఎంతవరకు వాస్తవాలు? స్వామివారి వెనకాల వెంట్రుకలు ఉండడం అయితే అవాస్తవమే. అది ఏదో తెలియకుండా వారు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. స్వామివారి వెంట్రుకలన్నీ కూడా శిలాస్వరూపంలో కలిసిపోయి ఉంటాయి. భుజాల వరకు కేశాలు ఉంటాయి స్వామివారికి, అయితే అది శిలాస్వరూపంలోకి మారిపోయి ఉంటుంది. మనకి మానవుడికి ఉన్నట్టు సహజమైన వెంట్రుకలు అక్కడ ఉండవు కాబట్టి శిలాస్వరూపంలో వెంట్రుకలు అనేది మారిపోయి ఉంటుంది. స్వామివారికి వెనకాల తడి ఉండడము, వెనకాల పూలు వేస్తే అది ఎక్కడో పోయి తేలుతుందండము, ఇవన్నీ కూడా వారు ఏదో కొంచెం ప్రచారంలో చేస్తూ ఉంటారు. వాళ్ళకి అనుభూతి అట్లా అనిపించి చేయడమే కానీ వాస్తవానికి అట్లేమీ ఉండదు. స్వామివారి వెనకాలంతా మేము ఉండి వెనకాల నుంచే స్వామివారికి ఆభరణాలు ముడివేయడము, ఈ అభిషేకం చేసేటప్పుడు స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా కూడా మనం పరిమళ ద్రవ్యాలతోటి మర్దనం చేయడము, తర్వాత ఈ తైల లేపనం, పురుగు తైలం లేపనం చేయడము, ఈ కార్యక్రమం స్వామి మొహానికి మాత్రమేనా మొత్తం బాగా శరీరం అంతా కూడా శుక్రవారం నాడు చేస్తాము. ప్రతిరోజు మొహానికి మాత్రమే ఈ పునుగు తైలం లేపనం చేయడం జరుగుతుంది. ఎందుకని గురువుగారు విశేషంగా ఈ తైలం రాయడం? వర్చస్సు తేజస్సు బాగా భక్తులకి దర్శనం కోసం అనాది నుంచి ఆ పద్ధతిని మనం అవలంబిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మనం స్వామివారికి పునుగు తైలం లేపనం చేయడం అనే కార్యక్రమం సుప్రభాత సేవలో చేస్తాము. స్వామివారిని దర్శించుకునేటప్పుడు స్వామి ఎటు సైడ్ నుంచి నించొని చూస్తున్నా కూడా నా సైడే చూస్తున్నాడు, స్వామి నన్ను చూసి నవ్వుతున్నాడు, ఎంత చక్కటి ఆ నవ్వు కదా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు అదే భావన కలుగుతుంది. నిజంగా స్వామి నవ్వుతారా, ఆ విగ్రహం ఆ ముఖమే అలా అనిపిస్తుందా? ఎప్పుడు స్వామి నవ్వు ముఖం ప్రసన్నవదనంతోనే ఉంటారు. భక్తులకు కూడా వారికి ఆ విధంగానే దర్శనం ఇస్తారు. మనకి స్వామివారు కూడా మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పినట్లు పొద్దున బాల్యంలో ఉంటారు, బాల్యంలో, మధ్యాహ్నం నడి వయసులో ఉంటారు, సాయం